గత 2 నెలలుగా ఏదైతే పరిపాలన సాగుతున్నదో ఆ పరిపాలనలోని అరాచక అవినీతి ఉదంతాలు ఒకటి కాదు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇవాళ ఒక క్రిమినల్, ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయితే పర్యవసానాలు ఎట్లా ఉంటాయో మీరు చూడాలి అనుకుంటే దానికి తాజా ఉదాహరణ, తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడు ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి, ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పడినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది, జులై అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు, ఆయన దొంగ పాత్ర. అందులో ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. ఎట్లా అంటే నేను అడుగుతా ఉన్నా, ఏమైనా ఇట్లాంటి పని చేస్తే కూడా ఆలోచన చేయాలి కదా. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు నమ్ముతాడా? చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. ఈ వరంగల్లో కూడా ఉన్నది కదా, తెల్లారి మంచు పోతలేదు 10 దాకా. మరి అది కూడా చలికాలంలో పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే మనం నమ్మాలి. అందుకే అంటున్నాను, ఈ దొంగకు దొరికిపోవడం ఒక స్పెషాలిటీ రేవంత్ రెడ్డి అనే దొంగకు. అందుకే ఖచ్చితంగా మరి ఈ చలికాలంలో జరిగిన అగ్ని ప్రమాదం చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక పక్కడబంది ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే అందరికి తెలుసు, ఓటుకు నోటు కేసు మొత్తం జగద్విదితం అని. ఒక రాష్ట్రంలో కాదు, దేశమందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి పోయింది. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తాను తప్పించుకోవడానికి, తన కేసులకు వెళ్ళి బయటపడడానికి న్యాయస్థానంలో తుది దశకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసు 11 ఏళ్ల తర్వాత న్యాయస్థానంలో చివరి దశకు వచ్చింది. ఆ చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి ఈ నేరగాడు పన్నిన కుట్ర ఇది. కానీ ఆ కుట్రలో దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే, నేరాల విచారణలో చాలా కీలకమైన విభాగం ఈ ఫోరెన్సిక్ విభాగం, హోంశాఖ కిందనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం జరిగింది, పగలే అక్కడ ఉన్న ఇతర 100,000 కేసుల ఆధారాలు కూడా ఆహుతైపోయినాయి. అందులో ఎంతో మంది క్రిమినల్స్ ఉంటారు, మర్డర్లు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, ఎన్నో రకాల కేసులు ఉంటాయి. ఆ కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ ఈ క్రిమినల్ వల్ల ఆ క్రిమినల్స్ కూడా తప్పించుకొని ఇలా సమాజంలో తిరిగే ఒక పరిస్థితి వచ్చింది. ఇది నేను ఊరికనే అంటలేను, మీరు చూడండి ఒక్కసారి ఎంత కట్టుకథలాగా చెప్పినట్టు స్టోరీ వీళ్ళున్నా. పొద్దున ఇది వాళ్ళు నిన్న వీడియోలో చేసిన ప్రెస్ రిలీజ్, డైరెక్టర్ TGFSL తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు విడుదల చేసిన ప్రకటన తూతు మాత్రంగా ఏం పెద్ద నష్టం కాలేదు, కొన్ని సదుపాయాలకే నష్టమైంది, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి గాయాలు కలగలేదు అని మొదలు తూతు మంత్రంగా డైవర్షన్ గేమ్ లాగా స్టార్ట్ చేసింది. కానీ ఏమైంది, ఒక ఇన్స్పెక్టర్ గారు పాపం ఆయన కొద్ది నిజాయితీగా పనిచేసినట్టున్నారు. ఆయనకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆయనకు లోకల్ ఆ ల్యాబొరేటరీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి అని కంప్లైంట్ ఇచ్చింది, P. శ్రీనివాస్ రెడ్డి. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో అన్ని చాలా వివరంగా రాసింది. వాళ్ళు ప్రెస్ నోట్లోనేమో ఏం జరగలేదు, అంత మంచిగానే ఉంది అన్నట్టు, ఏదో తక్కువ నష్టం జరిగింది అన్నట్టుగా బుకాయించే ప్రయత్నం వాళ్ళు చేస్తే, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇందులో చాలా స్పష్టంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డది
ఏదైతే వార్త వచ్చిందో అదే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనందరికీ కూడా తెలుసు, ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 2015వ సంవత్సరంలో ఆనాడు 50 లక్షల రూపాయల బాగుతో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో కెమెరాల ముందు బాహాటంగా దొరికిన విషయం, అన్ని ఆధారాలతో సహా పట్టుబడ్డ విషయం ఇది 2015లోనే, అంటే 11 ఏళ్ల కిందటనే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఏనాడు జై తెలంగాణ అని వ్యక్తి, ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఏనాడు కూడా ప్రజలకు నయా పైసా మేలు చేయని వ్యక్తి అనుకోకుండా లక్కీ డ్రాలో కొట్టినట్టు మరి ఢిల్లీకి మూటలు అప్పచెప్పి మొత్తానికి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యం లాగా, ప్రైవేటు ఆర్మీ లాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం చూస్తూ ఉన్నాం. భూముల సెటిల్మెంట్లు ఇవాళ హైదరాబాద్ లో కానీ, ఇంకా ముఖ్యమైన విలువైన భూములు ఉన్న రంగారెడ్డి ప్రాంతంలో కానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్ గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీ లాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కూడా కూస్తున్నది. అట్లాగే వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, ఆమె స్ట్రైట్ గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్, వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డీ ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు, అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పచెప్పి ఇద్దరు కలిసి, మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి, తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో, ఎట్లా పోలీసు వాళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో, నిన్న మొన్నటి దాకా కాకి బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ట్యాపింగ్ అని ఇవాళ ఎక్కడ మొదలైందంటే కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు అన్నక్కడ మొదలైంది. ఇవాళ అక్కడికి ఎక్కడికి వచ్చిందంటే సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది మా పార్టీ పిల్లలు, వాళ్ళని పిలిచి విచారణ పేరిట 10 గంటలు వేధిస్తా ఉన్నారు. మీ పార్టీ హ్యాండిల్ ఎవరు చూస్తారు, మీ పార్టీ అకౌంట్లు ఎవరు చూస్తారు, ఎట్లా చేస్తారు అంటే కొండంత ఎలుకని పట్టినట్టు కూడా లేదు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు